హాయ్ గైస్! సెప్టెంబర్ ఫస్ట్ అయితే వచ్చింది కదా! మరి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి రాబోయే కాలంలో మనకు నంబర్ ఆఫ్ చేంజెస్ అయితే చూడ్డానికైతే వస్తాయి. మరి ఏ చేంజెస్ ఎటువంటి వాటిలో వస్తాయనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. గ్యాస్ సిలిండర్ ధరలో కావచ్చు, లేదంటే యూపీఐలో ఏమైనా మార్పులు కావచ్చు, అలాగే బ్యాంకింగ్ సిస్టమ్స్‌లో కావచ్చు, క్రెడిట్ కార్డ్స్‌లో కావచ్చు, ఇలా డీటెయిల్‌గా మీకైతే చెప్తాను. ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే డిస్కస్ అయితే చేద్దాం గైస్. మన డైలీ లైఫ్‌లో ఏవైతే యూజ్ అయితాయో వాటి గురించి మీకు చెప్తాను. సో, వీడియోని కంప్లీట్‌గా వాచ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అవుతుంది. ఆలస్యం చేయకుండా అవేంటో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా పోస్టల్ సర్వీసెస్ విషయానికొచ్చినట్టయితే, యూఎస్ గవర్నమెంట్ రీసెంట్‌గా మనకి పోస్టల్ సర్వీసెస్‌గా కస్టమ్స్ డ్యూటీని ఎత్తేసింది గైస్. అంటే ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎవరైనా సరే $800 కంటే తక్కువ ఉన్నటువంటి వస్తువుల్ని పోస్టల్ సర్వీసెస్ ద్వారా ఎవరైతే ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారో వాళ్ళ యొక్క కస్టమ్ డ్యూటీ టాక్సెస్ ఎవరైతే ఉంటాయో వాటికి మినహాయింపు అయితే ఉండేది. ఇప్పుడు దాన్ని తీసేసింది. సో, ఆబ్వియస్‌గా $800 కంటే తక్కువ ఉన్నటువంటి ప్రతి వస్తువు పైన ఇప్పుడు ఎంతో కొంత కస్టమ్ డ్యూటీ అనేది పడుతుంది. ఈ విషయంలో కొద్దిగా కన్‌ఫ్యూజన్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే వాళ్ళేం చెప్పారంటే డాక్యుమెంట్స్ లేదంటే లెటర్స్ కావచ్చు, అలాగే $100 కంటే తక్కువగా ఉన్నటువంటి పోస్టల్ గిఫ్ట్‌లు కావచ్చు, వీటి మీద మనం ఎటువంటి కస్టమ్స్ డ్యూటీస్ వేయట్లేదు. అంటే టాక్సెస్ వేయట్లేదని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ఎయిర్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా సరైనటువంటి క్లారిఫికేషన్ లేకపోవడం వల్ల, ఎందుకంటే ట్రంప్ విధానాలు మనందరికీ తెలిసిన విషయమే కదా! రకరకాల టారిఫ్‌లు ఏస్తున్నారు. ఆయనకే క్లారిటీ లేదు ఏం చేస్తున్నారనేది. అందువల్ల ఈ టాక్సెస్ కూడా సరిగ్గా క్లారిఫికేషన్ లేకపోవడం వల్ల ఇప్పుడు యూఎస్‌కి ఏవైతే పార్సెల్స్ పంపిస్తుంటారో వాటన్నిటిని మొత్తాన్ని బ్యాన్ చేశారు మన ఇండియా వాళ్ళు. మరి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మీరు యూఎస్‌కి అంటే అమెరికాకి ఏమైనా వస్తువుల్ని పార్సెల్ రూపంలో, పోస్టల్ రూపంలో పంపించాలనుకున్నట్టయితే ఒకసారి కనుక్కొని చూడండి. అసలు అవి వెళ్తున్నాయా లేదా? బ్యాన్ కంప్లీట్‌గా ఉందా అని చెప్పి. మరి ఈ బ్యాన్ అనేది ఆగస్టు 29, 2025 నుంచి అయితే అమల్లోకి వచ్చింది. సో, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత అప్డేట్ క్రెడిట్ కార్డ్స్‌కి సంబంధించింది. ఎస్పెషల్లీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది గైస్. అదేంటంటే మనకు తెలిసిన విషయమే ఎస్‌బీఐలో మనకి ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ కావచ్చు, ఎస్‌బీఐ సింప్లీ క్లిక్ కావచ్చు, రీసెంట్ టైమ్స్‌లో ఫోన్‌పే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసుకున్న వాళ్ళకి మంచి క్రెడిట్ కార్డ్స్. మంచి రివార్డ్ పాయింట్స్ ఇస్తాయి, క్యాష్ బ్యాక్ ఇస్తాయి. మరి దీంట్లో ఒక చిన్న చేంజ్ అయితే యాడ్ చేస్తారు. అంటే డీవాల్యుయేషన్ చేశారు గైస్. అదేంటంటే మీరు గవర్నమెంటల్ సర్వీసెస్‌లో ఏమైనా పేమెంట్ చేస్తున్నాం, లేదంటే డిజిటల్ గేమింగ్స్‌లో ఏమన్నా ఇన్వెస్ట్‌మెంట్ సంబంధించి ఏమన్నా పర్చేజ్ గాని చేశారంటే ఇంతకుముందు మనకి క్యాష్ బ్యాక్ రూపంలో గాని, రివార్డ్స్ రూపంలో గాని ఎంతో కొంత పాయింట్స్ వచ్చేవి. సో, ఇప్పుడు అంటే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఈ మొత్తాన్ని తీసేయడం జరిగింది. తద్వారా ఈ 2 సర్వీసెస్‌లో మీరేమైనా పేమెంట్ చేశారంటే ఎస్‌బీఐకి సంబంధించి ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే మీకు ఒక్క రివార్డ్ పాయింట్ కూడా రాదు. సో, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి మీరు పేమెంట్స్ అయితే చేసుకోండి. తర్వాత 2 బ్యాంక్స్ యొక్క అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఈ 2 బ్యాంక్స్ కూడా ఎఫ్‌డి రేట్లని ఒక స్కీమ్ కింద మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 30 లోపల ఎవరైతే ఎఫ్‌డి చేసుకుంటారో ఇండియన్ బ్యాంక్ అలాగే ఐడీబీఐ బ్యాంక్స్ వీటిలో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ గనక చేయాలనుకున్నట్టయితే ఇప్పుడు 7.45% ఇంట్రెస్ట్ బిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 2 బ్యాంక్స్‌లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీరియడ్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారు. ఇండియన్ బ్యాంక్ తీసుకోండి 444 డేస్ లేదంటే 555 డేస్‌కి ఫిక్స్డ్ డిపాజిట్ మీరు చేసుకోవచ్చు. ఈ రెండిటికి కూడా 7.45% ఫ్లాట్ ఇంట్రెస్ట్ మనకు ప్రొవైడ్ చేస్తారు. అదే మీరు ఐడీబీఐ బ్యాంక్ తీసుకున్నారంటే ఇక్కడ మనకి 444 డేస్, 555 డేస్ అలాగే 700 డేస్ 3 రకాల పీరియడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 3 పీరియడ్స్‌ని కూడా మీరు నచ్చినటువంటి పీరియడ్ ఎంచుకున్నట్టయితే మీకు కూడా ది బెస్ట్ ఎఫ్‌డి రేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, మీరు ఎఫ్‌డి చేయాలి. మీ యొక్క అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఫిక్స్డ్‌గా ఉండాలి. అలాగే మీకు సేఫ్టీగా ఉండాలి. ఎంతో కొంత రిటర్న్ వస్తే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఈ 2 బ్యాంక్స్‌లో ఎఫ్‌డి అయితే చేసుకోవచ్చు. ఈ స్కీమ్ అనేది కేవలం సెప్టెంబర్ 30 లోపల మాత్రమే అవైలబుల్‌లో ఉంటుంది. దాని తర్వాత ఎక్స్‌పైరీ అవకాశం ఉంటుంది గైస్. కాబట్టి ఎఫ్‌డి మీరు ఈ 2 బ్యాంక్‌లో అనుకున్నట్టయితే ట్రై చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ ఇన్‌కమ్ టాక్స్‌కి సంబంధించింది. మీరు గనక ఐటీఆర్ ఫైల్ చేస్తున్నట్టయితే లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు. జూలై 31 ఎవ్రీ ఇయర్ మనకి ఐటీఆర్ ఫైల్ చేసుకోవడానికి చివరి తేదీ. కానీ దాన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ అయితే చేశారు. సెప్టెంబర్ రన్ అవుతుంది కదా! ఈ సెప్టెంబర్ 15థ్ వరకు మనకు టైమ్ ఇచ్చారు గైస్. మీరు ఇప్పుడు వచ్చేటువంటి ఈ 10-15 డేస్ లోపల ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది టాలీ చేసుకొని వెరిఫై అవ్వడానికి ఆల్మోస్ట్ 15-30 డేస్ పట్టే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇప్పుడు ఫైల్ చేసుకున్నా కూడా మీకు మళ్ళీ అక్టోబర్‌లో మాత్రమే రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ టైంని యుటిలైజ్ చేసుకొని మళ్ళా మీరు మిస్ చేసుకున్నారంటే రూ. 1000తో మినిమమ్ చార్జెస్‌తో మళ్ళీ మీరు ఫైల్ అయితే చేసుకోవాలి. కాబట్టి త్వరపడండి. నెక్స్ట్ అప్డేటు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి పెన్షన్ సంబంధించింది గైస్. సో, ఇక్కడ మీరు నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఇక్కడ యూనిఫైడ్ పేమెంట్ స్కీమ్ ఉంటుంది కదా! సో, దాంట్లో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే దీని యొక్క డేట్‌ని ఎక్స్‌టెండ్ చేశారు. ఇది కూడా మనకి జూన్ 30 వరకైతే ఇంతకుముందు ఉండింది. సో, ఇప్పుడు దాన్ని సెప్టెంబర్ 30 వరకైతే ఎక్స్‌టెండ్ చేశారు. ఇంకొక 30 డేస్ మనకు టైం అయితే ఉంది. సో, ఎవరైనా సెంట్రల్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నట్టయితే వెంటనే ఈ స్కీమ్‌లో ఎన్రోల్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి ఇక్కడ మన ఎవ్రీ మంత్ కూడా గ్యాస్ సిలిండర్ ధరలు మనకు ఫ్లక్చుయేట్ అవుతుంటాయి. అంటే చేంజెస్ వస్తూ ఉంటాయి. ఎవ్రీ మంత్ ఫస్ట్‌న మనం చూసుకోవచ్చు. ఈ మంత్ నుంచి మనకి ఎంత గ్యాస్ సిలిండర్ మనం పే చేయాలని చెప్పి ప్రైసు. మనకి ఎవ్రీ మంత్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అంటే ఓఎంసీస్ ఎవ్రీ మంత్ ఈ టార్గెట్స్‌ని అంటే ఈ ప్రైజెస్‌ని మనకి ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మనకి
కమర్షియల్ గ్యాస్ రేట్స్‌ని మనకి తగ్గించడం జరిగింది. డొమెస్టిక్ గ్యాస్ రేట్స్ అలానే అయితే ఉంటాయి. మరి కమర్షియల్ విషయానికొచ్చినట్టయితే రూ. 51 ఈ మంత్‌కి తగ్గించారు గైస్. మరి లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ ఒక రూ. 51 మీకు తక్కువగా చెల్లించుకోవచ్చు. సో, ఇక్కడ కమర్షియల్ గ్యాస్ రేట్స్ మీరు గమనించారంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఆల్‌మోస్ట్ ఒక 4 మంత్స్ నుంచి కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు రూ. 51 తగ్గించారు. లాస్ట్ మంత్ అంటే ఆగస్ట్‌లో రూ. 33.50 తగ్గించారు. అలాగే మనకు జూలైలో చూసామంటే 58.50 తగ్గించారు. తర్వాత జూన్‌లో చూసామంటే రూ. 24 వరకు తగ్గించారు. కానీ డొమెస్టిక్ గ్యాస్ రేట్స్ అనేవి ఫిక్స్‌డ్‌గా అయితే ఉన్నాయి. ప్రెజెంట్ మా ఊర్లో అయితే గ్యాస్ రేటు రూ. 850 అయితే మనం పే చేస్తున్నాం. మరి మీ ఊర్లో ప్రెజెంట్ మీ గ్యాస్ రేట్ ఎంతుందనేది ఒకసారి కామెంట్ అయితే చేయండి గైస్. ఇక చివరగా యూపీఐ పేమెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఎస్పెషల్లీ పేటీఎం యూపీఐ పేమెంట్స్ నిలిచిపోతున్నాయి. యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవాలని చెప్పి చాలామంది పుకార్లయితే సృష్టిస్తున్నారు. దానికి రీజన్ కూడా ఉంది. రీసెంట్ టైమ్స్‌లో మీరు గమనించారంటే ఆగస్టు 29 వరకు మనకొక అప్డేట్ అయితే వచ్చింది. గూగుల్ ప్లే స్టోర్‌లో కావచ్చు, లేదంటే అమెజాన్ సర్వీసెస్‌లో కావచ్చు, ఇలా నెట్‌ఫ్లిక్స్‌లో ఇలా మీరు ఎవరైనా సరే సబ్స్క్రిప్షన్ పేమెంట్స్ ఎవరైతే తీసుకొనుంటారో అది కూడా పేటీఎం హ్యాండిల్ ద్వారా మీరైతే తీసుకొనుంటారో వాళ్ళకొక చిన్న మెసేజ్ వచ్చి ఉంటుంది గైస్. అదేంటంటే మీరు పేటీఎం హ్యాండ్లింగ్ గనుక యూజ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీ యొక్క ఒరిజినల్ బ్యాంక్ యూపీఐ ఐడీని లేదంటే హ్యాండిల్‌ని మీరు యూజ్ చేసుకోండి రికరింగ్ పేమెంట్స్ కోసం అని చెప్పి మెసేజ్ వచ్చింది. తద్వారా చాలా మందికి ఒక కన్‌ఫ్యూజన్ అయితే వచ్చింది. సో, ఇప్పటి నుంచి పేటీఎం అనేది పనిచేయదు. యూపీఐ ట్రాన్సాక్షన్స్‌కి, పేమెంట్స్‌కి అని చెప్పి చిన్న అపోహ అయితే ఏర్పడిపోయింది. సో, అలా ఏం కాదు. వీళ్ళు పేటీఎం వాళ్ళు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్‌పీసీఐ ప్రకారము మైగ్రేషన్ అయితే చేస్తున్నారు. దానికోసం వీరి యొక్క పేటీఎం అని చెప్పి ఉంటుంది కదా! చివర్లో మనం యూపీఐ ఐడీ తీసుకున్న తర్వాత గూగుల్ పేలో కావచ్చు, లేదంటే ఫోన్‌పేలో కావచ్చు, మీరు యూపీఐ ఐడీ ఇక్కడ తీసుకునేటప్పుడు పేటీఎం అనైతే ఉంటుంది కొన్ని చోట్ల మనకి పేటీఎం హ్యాండ్లింగ్‌కి సంబంధించి. ఆ పేటీఎం నుంచి ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో సబ్స్క్రిప్షన్ బేస్డ్ సర్వీసెస్‌కి ఇప్పుడు అది రికరింగ్ పేమెంట్స్ అంటే కంటిన్యూయస్‌గా ఇప్పుడు ఎవ్రీ మంత్ మనం పేమెంట్ చేయడానికి ఉంటుంది కదా! సో, ఆ సర్వీసెస్‌ని మాత్రం మీరు తీసేసి మీ యొక్క ఒరిజినల్ బ్యాంక్ ఐడీ అంటే అటు ఓకే ఎస్‌బీఐ, అటు ఓకే హెచ్‌డీఎఫ్‌సీ, ఓకే ఐసీఐసీ ఇలాంటివైతే ఉంటాయి కదా! సో, వాటిని ఒరిజినల్ దాన్ని రీప్లేస్ అయితే చేసుకోండి. మీ యొక్క పేమెంట్ యాజ్ ఇట్ ఈస్‌గా మంత్లీ సబ్స్క్రిప్షన్ అలాగే కొనసాగుతుంది అని చెప్పి చెప్తున్నారు. మరి నార్మల్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే మనం పీ2పీ అంటే పర్సన్ టు పర్సన్ పేమెంట్ చేస్తుంటాం. సింపుల్‌గా మర్చెంట్ దగ్గరికి వెళ్లి స్కాన్ చేసి పే చేస్తున్నాం. అది కూడా పేటీఎం యూజ్ చేసుకొని. ఇటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. వాళ్ళకి ఎటువంటి హ్యాండ్లింగ్స్ కూడా అప్డేట్ చేసుకోవాల్సిన పనైతే లేదు. సో, మ్యాండేటరీ అప్డేట్స్ అనేవి కేవలం రికరింగ్ పేమెంట్స్‌లో అంటే సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ ఎవరైతే పెట్టుకొని ఉంటారో పేటీఎం వాళ్ళకి మాత్రం అప్డేట్ అనేది చేసుకోండి అని చెప్తున్నారు. సో, ఇది గైస్ ఈ పేటీఎంకి సంబంధించి అప్డేట్స్. సో, ఓవరాల్‌గా ఇవి గైస్ సెప్టెంబర్‌లో మనకు రాబోతున్నటువంటి బిగ్ చేంజెస్. సో, ఎవ్రీ మంత్ మనకి చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి. నా ఛానెల్ మీరు గనుక ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి నుంచి నేను ఎవ్రీ మంత్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వీడియో ద్వారా అందించడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో, ఇప్పుడు నేను చెప్పినటువంటి అప్డేట్స్ మీకు ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అనుకుంటాను. యూజ్‌ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.